అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. సహోదరులారా, దేవుని యొక్క మాటలను మరికొన్ని మనమందరం కూడా నేర్చుకోవటానికి, ఆలోచన చేయటానికి సిద్ధపడదాము. ఎందుకంటే చాలామంది కూడా వ్యతిరేక భావాలతో వాక్యమును ఆలోచన చేస్తున్నారే కానీ దేవుడు చెప్పిన సర్వసత్యమును ఆలోచన చేయటం లేదు. మీరు చెప్తేనే మేము ఆలోచన చేయాలా, మాకు తెలీదా, మాకును అంతా తెలుసు అనేటట్లుగా మీరు అనుకోవచ్చు. కానీ మనకు తెలియకున్నట్టుగానే లోపల బైబిల్కు విరుద్ధమైన ఆలోచనలు మనం చేస్తున్నామని ముందుగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మరో బోధకుడు చెప్పేసరికి అది వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ క్రైస్తవ సమాజానికి సరైన విధంగా మనము దేవుని మాటలు చెప్పాలని మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనే పుట్టాడా అనే మాటను BYY వారు చక్కగా చెప్పారు. ఎందుకంటే దేవుడుండే లోకం ఏది అని ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో పుట్టాడు అనే మాట అది పెద్ద పాపకరమైన మాట ఏం కాదు. ఒకసారి అందరూ కూడా ఆలోచించండి, అది పాప భూయిష్టమైన మాట కాదు. దేవుడు ఉండే లోకము పరలోకమేనని ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెబుతారు. కాబట్టి నేను చెబుతున్నది ఏంటి అంటే, ప్రేమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, వీరిరువురు కూడా తండ్రి కుమారులైన యేసుక్రీస్తును తండ్రి కన్నాడా అనే మాటను మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఈ మాటను చాలా చక్కగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎవరు చెబుతున్న మాటలు ఇవి? సాక్షాత్తు దేవుని భక్తుడు, దేవాది దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ చెబుతున్నాడు. నేడు నేను నిన్ను కనియున్నాను. ఎవరి కొరకు ఇది? ఎవరి కొరకు రాయబడినది? మరో విషయాన్ని కూడా, వాక్యము చేత నిన్ను కంటిని అని పౌలు గారు చెప్పారు కదా. వాక్యము ద్వారా కనటము, మరి దేవుడు ఎలా కన్నాడు అనేటట్లుగా అనే విధంగా చాలామంది కూడా వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. పౌలు గారు వాక్యం ద్వారా అనేకులను కన్నారు, నిజమే. పౌలు గారికైతే పెళ్లి కాలేదు, ఆయన వాక్యం ద్వారా కనినట్టుగా మనకు బైబిల్ చెబుతుంది. మరి దేవుడు ఎలా కన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారికి వాక్యం చెప్పి కన్నాడా? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వారందరూ కూడా బైబిల్లో విషయాలను లేవనెత్తుతూ మాట్లాడుతున్నారు. అందుకేనండి, నిజంగా ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని BYY విద్యార్థులకు చాలా ఉంది. డిప్యూటీ డైరెక్టర్ల నుంచి మొదలుకొని ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని ఉంది. కానీ నిజంగా మా చేతులు కాళ్ళు కట్టేస్తున్నది ఒక జయశాలి పేడి సుందరరావు గారు మాత్రమే. ఆయనే కానీ మా కట్టలు విప్పాడు అనుకోండి, ఆ పరిణామాలు వేరైపోతాయి. ఆ విషయం ఆయనకు మాత్రమే తెలుసు. చాలా సంతోషంగా చెప్తున్నాను. మేము ఎలాంటి వారంటే, మా యుద్ధములు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని చేసే యుద్ధాలు, చిన్న యుద్ధాలు కాదు. అసలు బైబిల్ విషయంలో తప్పు జరిగితే అన్నాహారాలు, నిద్ర అంతా కూడా మానుకొని మేము ఫైట్ చేసేవాళ్ళము. కాబట్టి మాకు కాళ్ళు చేతులు కట్టివేస్తున్నది ఎవరు అంటే ఒక జయశాలి పేడి సుందరరావు గారు మాత్రమే. ఆయన కట్టలేకపోతే మేము ఊరుకునే ఉండలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా కన్నాడు అదే విషయాన్ని కూడా ఈ రెఫరెన్స్లు, ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పి ఒక 10 నిమిషాల్లోపే నేను ముగించాలనే ఆలోచనతోనే ఈ రెఫరెన్స్లన్నీ కూడా మీరు తీసుకోండి, ఆలోచన చేయండి. తర్వాత మీరు కూడా అనేకులకు కూడా తెలియపరచండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 33వ వచనము, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట?
సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి గురించేనని లూకా గారు అపోస్తల కార్యంలో చెబుతున్నాడు. కాబట్టి కంటిని అంటే ఎలా కన్నాడు? పరలోకంలో కన్నాడా? పరలోకంలో ఆయన కనలేదు. ఎక్కడ కన్నాడు మరి? రకరకాలుగా వివరిస్తున్నారు మన వాళ్ళు. పోని దేవుడు ఉండే లోకం ఏది అనేటట్లుగా ఆలోచన చేయండి. ఆయన నివాసంగా ఉండే లోకం ఏది? పరలోకమా, భూలోకమా, పాతాళ లోకమా? కనీసం ఇంగిత జ్ఞానం లేని వారు క్వశ్చన్ చేయటము ఒక విడ్డూరంగా మారిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎక్కడైతే నివాసంగా ఉన్నాడో అక్కడ కన్నాడు. మనం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే అక్కడ సాక్షాత్తు జ్ఞానమైన క్రీస్తు వారే చెబుతున్న మాట ఏంటంటే, ఆయన కలుగు చేసిన పరలోకమును చూసి నేను ఆనందించుచుంటేను. ఎవరు కలుగు చేశారు? ఆయన కలుగు చేసిన పరలోకము. కాబట్టి దేవుని వర్లారా ఆలోచించండి. విరుద్ధంగా ఆలోచనలో మీరు వాక్యాన్ని వక్రీకరించే విధంగా ఉండకండి. ఇదే మహాజ్ఞాన గ్రంథము. ఈ గ్రంథాన్ని పరిశీలించేయటానికి మా ఆత్మీయ తండ్రి గారు అప్పుడప్పుడు అంటుంటారు, 25 సంవత్సరాలు ఆలోచన చేసినప్పటికీ కూడా సముద్రంలో నుంచి వేలు ముంచి ఆ వేలు నుంచి దొర్లిన నీటి చుక్క లాంటిదే నేను పరిశీలించిన పరిశీలన అంటున్నాడు ఆయన. మనవాళ్ళు దేవుడు పంపిస్తే వచ్చాడు, మనవాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చారు, మనవాళ్ళు ఎవరో చెబితే వచ్చారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టి తపస్సు చేయాలి బైబిల్ పైన. రాత్రింబగులు తపస్సు చేస్తేనే కానీ బైబిలు సంపూర్ణంగా అర్థం కాదు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, క్రీస్తు తనను తాను మహిమపరచుకోలేదు, దేవుడు తనను తాను మహిమపరచుకోలేదు, కానీ ఆయనను మహిమపరచటానికి తన కుమారుడు మనము ఉన్నాము. క్రీస్తును మహిమపరచటానికి ఏమంటున్నాడంటే, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కంటిని అని ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా? ఎవరితో చెప్పాడు ఈ మాట? దూతలతో అస్సలు చెప్పలేదు. ఎవరితో చెప్పాడు? సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తుతో అన్న మాటలు. నేడు నిన్ను కంటిని. ఎప్పుడు? నేడు అనేదానికి మనం అస్సలు కాలాన్ని లెక్కించటం మన వల్ల కాదు. నేడు అనే మాటకు దేవుడు నేడు అన్నాడంటే ఆ కాలమును లెక్కించుట మన వల్ల కాదు. శాస్త్రవేత్తలను అడిగితే ఈ అనంత విశ్వము, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ భూగోళం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 1800 కోట్ల సంవత్సరాలు లేకపోతే 1500 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. మరి దేవుడు పరలోకాన్ని కలుగు చేసిన విధానము క్రీస్తును కన్న విషయాన్ని ఆలోచన చేస్తే, అంటే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఎవరు లేకుండా? యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదు. కంటికి కనిపించేది, కనిపించనివి అన్నిటిని కూడా ఆలోచన చేస్తే క్రీస్తు లేకుండా కలగలేదు. అంటే క్రీస్తు వీటన్నిటినీ కూడా కలుగు చేశాడు, తండ్రి కలుగు చేశాడు. కాబట్టి 1800 కోట్ల సంవత్సరాలు లేకపోతే 1500 కోట్ల సంవత్సరాలు అంచనా, అది కూడా పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కాబట్టి దేవుని వర్లారా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని నేడు నేను నిన్ను కంటిని అంటున్నాడంటే ఆ కాలం ఎప్పుడు? ఆ కాలానికి లెక్కలు లేవు, దొరకవు కూడా. దేవుని కాలము ఆలోచన చేస్తే ప్రేమ వర్లారా చాలా విపరీతమైన కాలం అది. మానవ మేధస్సుకు అందని కాలం అది. దేవుడు కూడా ఎక్కడా కూడా దాని వివరణ చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పినా కూడా మానవ కోటికి అర్థం కాదు. కాబట్టి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనము, మరియు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచుంటెని. ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చినట్టుగా కూడా మనకు బైబిల్ తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వర్లారా దేవుని మాటలను ఆలోచించండి. ఏది పడితే అది మాట్లాడకండి. మన మాటలలో పాపము పొంచి ఉండును. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకిస్తావా? వ్యతిరేకించిన వారు ఏమైపోతారు? నరకయాతన అనుభవిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి పుట్టినవాడే. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా పుట్టినవాడే. నేనన్న మాట కాదు. ఎంతవరకు రెఫరెన్స్లో ప్రకారంగా ఆలోచన చేస్తే మీరు ఏది ఆలోచన చేస్తారో ఆలోచన చేసుకోండి. కాకపోతే BYY మాత్రం ఎప్పుడు కూడా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగానే చెబుతూ ముందుకు సాగుతుంది. కాబట్టి BYY పైన విషం గక్కుతున్న దుర్బోధకులారా, దొంగ బోధకులారా ఆలోచించండి. మనమందరం కూడా బైబిల్ చదువుతున్నది ఓకే. BYYకి వ్యతిరేకంగా మాట్లాడుకోకున్నట్టుగా సమాధానముతో BYY వారు
లాజరస్ ప్రసన్నబాబు గారు కానివ్వండి, BOUY విద్యార్థులు కానివ్వండి, మాట్లాడుతున్న మాటలకు ప్రేమతో సమాధానం చెప్పటం నేర్చుకోండి.